సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. దీక్షలో కోట మరియు కేదార్పూర్ యువత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సీసీఐ పునఃప్రారంభించడంలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఎందుకు అసుముఖంగా వ్యవహరిస్తున్నారు అని, ఆదిలాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం ఎందుకు తోడ్పాటు అందించడం లేదని ప్రజలు అంతా ఆలోచిస్తున్నారని మిట్టు ప్రహ్లాద్ గారు అన్నారు. 18వ రోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షల్ని మన గౌరవనీయులు పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి మెట్టు ప్రహ్లాద్ సార్ గారు మాకు పూల దండలు వేసి ప్రారంభించారు. కోట గ్రామస్తులు కూడా ఈరోజు బోరజ్ మండలం యువకులు పాల్గొనడం జరిగింది. ఈ దీక్షలను ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మన ప్రహ్లాద్ సార్ గారిని మాట్లాడాలి. సీసీఐ సాధన పునర్నిర్మాణం కోసం ప్రతిరోజు శ్రమిస్తూ మరి ఉద్యమం రూపంలో సీసీఐ సాధన కమిటీ జోగురామన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. నేటికి 18వ రోజు దీక్షలో కూర్చున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా పారిశ్రామిక అభివృద్ధి చెందినటువంటి యొక్క దేశాలన్నీ కూడా ఈరోజు ముందంజలో ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఇప్పటికి కూడా 10% మించినటువంటి యొక్క పారిశ్రామిక విధానము కొనసాగుతూ ఉన్నది. వాటిలో భాగంగానే మరి ఆదిలాబాద్ జిల్లా కూడా పారిశ్రామిక రంగంలో పట అభివృద్ధి కొనసాగించడానికి మరి గతంలో ఉన్నటువంటి యొక్క సీసీఐని డిస్మెంటల్ చేసి దాన్ని స్క్రాప్ కింద అమ్మడం జరిగింది. మరి ఆదిలాబాద్కు ఒకే ఒక కర్మాగారం ఉండే, దానివల్ల ప్రతి ఒక్క యువతకు కానీ అనేక కుటుంబాలకు దానివల్ల పాలు పోస్టర్లు కావచ్చు, ఇంకా వేరే వ్యాపారులు కావచ్చు, వారందరికీ కూడా ఉపాధి ఈరోజు సీసీఐ లేకపోవడం వల్ల కోల్పోయారు. అదేవిధంగా అనేక యువత ఆదిలాబాద్లో ఉద్యోగం లేక నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరిగిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఈ సీసీఐని ఇట ప్రారంభించినట్లయితే మరి అట్లా నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇతర రంగాల వారికి కూడా లాభం చేకూర్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి